సార్ బిజినెస్ బాగుంటది. ఇందాక కూడా నేను ఒక క్వెషన్ అడిగాను. ఫైనాన్షియల్ గా కూడా కంపెనీ స్టేబుల్ గానే ఉంటది. కానీ వాళ్ళు ఫేస్ చేసేది ఫండింగ్ ప్రాబ్లమ్ అంటారు. కొన్ని సార్లు ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ కూడా ప్రాపర్ గా లేకపోవడానికి రీజన్ ఎవరు? అంటే ఇక్కడ ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన దాంట్లో కస్టమర్ కి అకౌంటెంట్ లేకపోతే చార్టర్డ్ అకౌంటెంట్ కి గ్యాప్ ఉంది అంటున్నారు. బికాజ్ ఉంటుందండి, కంపల్సరీ ఉంటుంది. నేను చాలా బిజినెస్ చూసాను. అకౌంట్స్ కి లీస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారు, ఒక Okay. క్వాలిఫైడ్ పర్సన్ ని పెట్టుకోరు. బికాస్ ఇట్స్ ఆల్ కాస్టింగ్. అంటే ఇప్పుడు చార్టెడ్ అకౌంటెంట్ ని హైర్ చేసుకొని పెట్టుకున్నారు అనుకోండి, ఒక Okay. స్మాల్ బిజినెస్ వాళ్ళు, ఇట్ కాస్ట్ 40,000 per month మినిమం చెప్తున్నాను. అలాంటప్పుడు ఆ 40,000 ఎందుకు పెట్టుకోవాలని ఎవరినో ఒకరిని తీసుకొచ్చి పెట్టుకుంటాడు. వాడికి తెలిసి తెలియకో ఆ టాలీలో ఎంట్రీస్ కొట్టేసేసి, ఆ టాలీలో ఏదో బ్యాలెన్స్ షీట్ వేసేసి, ఆ బ్యాలెన్స్ షీట్ తీసుకొని ఆడిటర్కి ఇచ్చేసి, ఆడిటర్ ఏదో చూసేసి తను ఏదో వేయాలి అన్నట్టు ఇన్కమ్ ట్యాక్స్ అడ్జస్ట్మెంట్స్ కోసం వేసేసి సబ్మిట్ చేసేస్తారు. యాక్చువల్గా ఏంటి అంటే, ఫైనాన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే, యూ షుడ్ హ్యావ్ సమ్ క్వాలిఫైడ్ పర్సన్ రికార్డ్ యువర్ ట్రాన్సాక్షన్స్ ఆల్సో. అది చెయ్యరు చాలా మంది. అది చేయకపోవడం వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్.